उधर चले, आइए, ठीक है, आ जाओ, चलो, get some speak. सुना है आप जिंदा ही नहीं हो। जिंदे में मृत लोग घोषित कर दिया है। तो पता कैसे लगा आपको? वोटर लिस्ट चेक किया गया सर, पता चला कि नाम ही नहीं है उसमें। వెల్కమ్ టు నాయక్ వాట్సాప్ మూలవాసి నా బానిస సమాజానికి మేల్కొల్పు. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా. మరొకసారి పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక దేశం మొత్తం ఒక దుమారం రేపే ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. ఓట్ కా చోరీ, నిజంగా ఓట్లు చోరీకి గురి అయ్యా అనే కోణంలో మనము పరిశీలన చేస్తున్నాం. నిజంగా ఓట్ల చోరీ జరిగింది అనడానికి బలమైన కారణము రాహుల్ గాంధీకి ఏం దొరికింది, రాహుల్ గాంధీ దగ్గర ఏముంది, రాహుల్ గాంధీ దేనిని చూసి ఓటుక చోరీ జరిగింది అని ప్రపంచవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. ఆయన ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగుతున్నారు. ఎందుకు అంత బలమైన కారణం ఏమిటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ వీడియో చూస్తే మనకు అర్థమైంది. ఎలక్షన్ కమిషనరు 2003లో బీహార్లో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఈ ఎస్ఈఆర్ అనే ఒక సమగ్ర సర్వే చేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాని పని ఏంటంటే సర్వే చేయడం. బీహార్లో వలసవాదులు ఎక్కువ అవుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, స్థిరపడిన వారు వీళ్ళు ఎవరు, వెళ్తున్న వారు ఎవరు అనే కోణంలో ఒక సర్వేని చేయడానికి ఎస్ఐఆర్ను దాన్ని అక్కడ అమలుకి తేవడం జరిగింది. అది 2003 నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఎలక్షన్ ముందు సర్వే చేస్తారు, కుటుంబ సమగ్ర సర్వేనని, ఏదో ఒక విధంగా ఎలక్షన్ సర్వే. మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు కుటుంబంలో, ఎంతమంది 18 సంవత్సరాలు దాటిన వారికి మళ్ళీ కొత్త ఎలక్షన్ ఓటు ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వకూడదు, అనర్హులు అని సర్వే చేస్తూ ఉంటారు. ఆ సర్వే కోణంలోనే ఒక కుటుంబంలో 7గురిని ఈ సర్వేలో అందరూ చనిపోయారని ఒక తప్పుడు సమాచారాన్ని ఈ ఎస్ఐఆర్ ధృవీకరించింది. అప్పుడే కోణంలో జూలై నెలలో జరిగిన బీహార్ ఎలక్షన్లో ఈ ఎస్ఐఆర్ వ్యవస్థ ఏం చేసిందంటే సర్వే చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని తప్పుడు సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీని ఒక దొరికిన క్లూ అనమాట. అది ఆధారం చేసుకుని అక్కడ కుటుంబీకులు ఎవరైతే 7గురు చనిపోయారో వాళ్ళను కలిసి వాళ్ళతో మాట్లాడి రాహుల్ గాంధీ అసలు జరిగింది ఏంటి అని పరిశీలన చేస్తే ఎస్ఐఆర్ ఇది తప్పుడు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా ఈ తప్పుడు సమాచారం వల్ల ఈ ఎలక్షన్ కమిషనరు ఈవీఎంల ద్వారా అనేకమైన దొంగ ఓట్లు వేసింది, దొంగ ఓట్ల ద్వారా బీజేపీ గెలవడానికి కారణం అని ఒక పాయింట్ని పట్టుకుని ఆయన దేశంలో చోరీ జరిగింది, ఓట్ల చోరీ జరిగిందని ఒక బలమైన నినాదాన్ని తీసుకుని వచ్చాడు. ఈ వీడియో చూడండి, ఒకసారి స్పష్టంగా అర్థమవుతుంది. उधर चले, आइए, ठीक है, आ जाओ, चलो, get some speak. सुना है आप जिंदा ही नहीं हो। जिंदे में मृत लोग घोषित कर दिया है। तो पता कैसे लगा आपको? वोटर लिस्ट चेक किया गया सर, पता चला कि नाम ही नहीं है उसमें। और फिर आपने चेक किया, नाम क्यों नहीं है? पता लगा कि भैया मर गए हैं, मार दिया हमें, इलेक्शन कमीशन ने मार दिया। जी। आपको क्या लगता है, आप जैसे कितने लोग हैं? सर एक पंचायत में मिनिमम सर 50 लोग होगा। आप कितने, मतलब आप कितने पोलिंग बूथ से हो? अभी सर मेरे 3-4 बूथ का है। ये 3-4 बूथ का है। कुछ राघोपुर और इन 3-4 बूथ में और लोग हैं? जी और लोग हैं जो यहाँ तक अभी पहुँच नहीं पाए। ये राघोपुर विधानसभा से हैं, अभी वहाँ बाढ़ आई हुई है। इनको पता चला तेजस्वी जी की विधानसभा के हैं, तो उसमें देखा कि इन लोग को मृत दिखाया गया है। अब चुनाव आयोग ने जो सूची दी है, वो स्थानीय रूप से जो सूची बनी तो लोगों को मिल जाती है। अब वो चुनाव आयोग ने इनको डेड घोषित किया गया। फॉर एग्जाम्पल माता जी हैं, ये 85 साल की उम्र की हैं, इनको नहीं पता था कि ये मृत हैं। अब इनके ये सुपुत्र हैं, इनको पता चला लिस्ट में कि माता जी का नाम काट दिया। और ये सुप्रीम कोर्ट में कितने दिन खड़ी रही है? आज 6 घंटा सुप्रीम कोर्ट में खड़ी रही है। ये इतने जागरूक है, अपना वोट बचाने के लिए ये यहाँ आए। वो हमारे पास सूची भी है, लिखित में भी है, ऑफिशियली, जहाँ इन्होंने मृत घोषित कर रखा है इनको। अब वही मांग है, बिहार में 65 लाख जिन मतदाताओं के नाम कटे हैं, आप उनमें हमें कोज ऑफ डिलीशन बताइए। चुनाव आयोग ने क्या किया है कि 65 लाख में उन्होंने कैटेगराइज किया कि 22 लाख मृत हैं, 36 लाख शिफ्टेड हैं कि किसी दूसरी जगह शिफ्ट हो गए,
और कुछ डुप्लीकेट्स हैं। तो हम वो कह रहे हैं कि 36 लाख वो लोग कौन हैं जो शिफ्ट हो गए। मगर ये तो इलेक्शन कमीशन इंफॉर्मेशन देना नहीं चाहता ना। एग्जैक्टली वो मतलब अगर देगा तो पूरा उनका गेम खत्म हो जाएगा। जी, आप बताइए आपके साथ क्या हुआ? वो मेरे घर आए थे तो हमको बोले गए थे, तो हम कल होके उनके घर पे जाके दे दिए आधार कार्ड, बैंक का पासबुक का फोटो कॉपी और फोटो दे दिए। तो बोले ठीक है जाओ। उसके बाद जब आया थी नाम आया तो उसमें मेरा मृत्यु में नाम घोषित हो गया। आपको क्या लगता है ये गलती से हुआ? सर ये हम राघोपुर से हम लोग आते हैं, इसलिए तेजस्वी जी को हराने के लिए जानबूझ के किया गया। सर हम यही बोलेंगे, महागठबंधन मिलकर किसी तरह बिहार को बचाइए। बिल्कुल 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 नहीं, हमारी तो पूरी कोशिश है इसको मतलब रोकने की कोशिश कर रहे हैं, हम मिलके कर रहे हैं। हम ये आरजेडी और हमारी पार्टी मिलके कर रहे हैं। रोक देंगे बेईमानी नहीं होगी, रोक देंगे हम, वोट चोरी नहीं होने देंगे। ठीक है, बहुत अच्छा लगा आपसे मिलकर। कितने दिन से है दिल्ली में? रात में ही आए हैं, आज सुबह ही हैं। जी जी, वो सुप्रीम कोर्ट में था ना। दिल्ली दिखाई थोड़ी नहीं, रात में आए हैं, सुबह से सुप्रीम कोर्ट में है। थोड़ा देख के जाओ ना। दिल्ली आए तो दिल्ली पहले आए हो, तो थोड़ा दिखाओ ना दिल्ली। नहीं तो कैसे देखेंगे दिल्ली? और वहाँ से डायरेक्ट निकले हैं सर। वहां से जिंदा होके आए ना। They can say कि no entry was required. Enter all the places. टिकट भी नहीं चाहिए। टिकट नहीं चाहिए। So every entry place you can. नहीं, मरे हुए तो टिकट कैसे दिया? सब जगह एंट्री लगे। सर लोग आशा से आया है इसीलिए कि सर के पास जाएंगे तो आश्वस्त हो जाएंगे कि कम से कम हमारा लोग जो कटे हैं उसको साथ न्याय हो जाएगा। చూశారు కదా మిత్రులుగా, ఈ కుటుంబీకులు వాళ్ళు బతికే ఉన్నారు, కానీ ఎవిడెన్స్ వారి ఎస్ఐఆర్ ఎలా ధృవీకరణ చేసిందంటే వీళ్ళు చనిపోయారని ఒక ధృవీకరణ పత్రాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ వాదన లాయర్ గారు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఒక వాదన తీసుకొస్తున్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు కంగు తిన్నారు. బతికి ఉన్న వాళ్ళని చనిపోయినట్లుగా ఎలా చిత్రీకరించారని వాళ్ళు కంగు తిన్నారు. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి రాజ్యాలను కట్టబెడుతుంది, ఏ విధంగా తప్పుడు సమాచారం చేసి ఈవీఎంల ద్వారా తప్పుడు ఓట్ల ద్వారా రాజ్యాలను ఎలా కట్టబెడుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎస్ఐఆర్ ద్వారా అనేకమైన వాదనలు జరిగాయి. ఇవి తప్పుడు ప్రచారం జరుగుతుంది, ఇది వద్దు అని అనేకమైన ప్రచారాలు ఉన్నాయి. అయినా కూడా ఎస్ఐఆర్ ద్వారా మన సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. మిత్రులారా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ పార్టీల కోసము ఎలక్షన్ కమిషనర్ ఒకవైపు సహకరిస్తుంది, ఇది దుర్మార్గం. మిత్రులారా, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా ఎవరి అండదండలు చూసుకోకుండా, ఎవరికి అండగా నిలబడకుండా, ఎవరికి మద్దతు పలకకుండా, పార్టీకి అతీతంగా, రాజకీయ నాయకులకి అతీతంగా పాలన చేయాలి, వ్యవస్థ పనిచేయాలి. కానీ అలా జరగట్లేదు. దీని లోపం ఎక్కడ? దీని కారణం ఎక్కడ? దీని కారకులు ఎవరు? గమనించాలి. చాలా స్పష్టంగా యువతరము గమనించాలి. భవిష్యత్తులో రాజకీయంలో రావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క తప్పుడు ప్రచారాలను ముందు తెలుసుకోవాలి. భారత రాజ్యాంగాన్ని అవగాహనకు తెచ్చుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ అణచివేతకు గురవుతున్నారు, ఎక్కడ ఈ రాజకీయ దురహంకాల పాలన జరుగుతూ ఉంది, రాజకీయం ఎక్కడ తప్పుడు దారిలో వెళ్తుంది, రాజకీయ నాయకులు ప్రజలను ఎక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు, రాజకీయ వ్యవస్థలు ఎక్కడ తప్పుదోవలో వెళుతుంది అనే కోణాన్ని కూడా పసిగట్టాలి. ఇక మనం తెలుసుకోవాలి విషయం చాలా ఉన్నాయి. ఇక మిగతా వీడియోలు కలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్. ప్రశ్నిస్తూనే ఉండాలి, అడుగడుగు పరిశీలన చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. జై భీమ్ మిత్రులారా.